ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందమనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కాశీని విడిచిపెట్టేస్తున్నటువంటి దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు అగస్త్య మహర్షి. ఎలాగైతేనేం ఆ భార్య సమేతుడై తన భార్య అయినటువంటి లోపాముద్రతో కూడినటువంటి వాడై ఆ హరుడి క్షేత్రమైనటువంటి కాశీని విడిచిపెట్టి వెళ్ళలేక దుఃఖపడ్డారు. చివరికి మొత్తం మీద తప్పదు గనుక బయలుదేరి భార్యతో కలిసి కాశీ నుంచి ఆ కాశీ వైపుకే మళ్ళీ తిరిగి చూస్తూ ఆ కాశీ కంటికి కనిపించేంత వరకు చూస్తూ ఆ పుణ్యభూమికి నమస్కరిస్తూ మెల్లమెల్లగా నడుచుకుంటూ వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. ఏవండి అంత మెల్లిగా నడిచి వచ్చాడా అని అనుకోకండి. ఆయన కాశీ స్మరణము శివస్మరణము చేస్తూ తనకున్నటువంటి తపోబలం వల్ల అర్ధ నిమిషంలో ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వింధ్య పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. ఎందుకు అంత వేగము అంటే దేవతలకి మాట ఇచ్చాడు. దేవతలకు ఇచ్చినటువంటి మాట ఆలస్యం చెయ్యకూడదు. అతి శీఘ్రంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. అందుకని అలాగ అర్ధ నిమిషంలోనే ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వింధ్య పర్వతం దగ్గరికి చేరుకున్నారు అగస్త్యుడు భార్య సమేతుడై. వింధ్య పర్వతం అగస్త్య మహర్షి రాగానే ఎంతో వినయంగా నమస్కారం చేశాడు మహర్షికి. తండ్రి, ఇదిగో నీకు అర్ఘ్యం ఇస్తున్నానన్నాడు. అర్ఘ్యం సమర్పించాడు. ఇదం పాద్యం అన్నాడు. పాద్యం సమర్పించాడు. ఇదం ఆచమనీయం అన్నాడు. ఆచమనీయం స్వీకరించండి అని నీళ్ళిచ్చాడు. ఆ వింధ్యా పర్వతం ఒక మానవ రూపాన్ని ధరించి, అంటే చూడండి, సుందరకాండలో స్వామి హనుమ సీతాన్వేషణ నిమిత్తమై లంకకు వెళ్ళాలి అంటే ఏదో ఇలా వెళ్ళి వచ్చేసేడా అంటే 100 యోజనాల సముద్రాన్ని దాటాలి. 100 యోజనములు ఉన్నటువంటి విస్తీర్ణమైనటువంటి ఆ సముద్రాన్ని దాటి ఆయన సీతాన్వేషణ గురించి స్వామి హనుమ లంకకు వెళ్ళాలి. అలా దాటడానికి ఆయన సంకల్పం చేసుకుని, నేను రామచంద్రమూర్తిచే విడువబడినటువంటి ఒక బాణాన్ని, రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణం ఎంత శీఘ్రంగా వెళ్ళి లక్ష్య సాధన పూర్తి చేసి తిరిగి స్వామివారి యొక్క అమ్ముల పొదిలోకి చేరిపోతుందో, అలా రామచంద్రమూర్తి చేత విడువబడినటువంటి బాణంలా వెళ్ళి అమ్మను అన్వేషించి తిరిగి వస్తాను అని ఆ 100 యోజనముల సముద్రాన్ని ఆయన లంఘిస్తూ ఉంటే, ఆ వస్తున్నటువంటి వాయునందనుని సాగరుడు చూసి తనలో నిక్షిప్తమై ఉన్నటువంటి మైనాక పర్వతానికి చెప్పాడు, చూడు మైనాక, స్వామి హనుమ రామకార్యం మీద లంకకు వెళుతున్నాడు. నీ శిఖరాలలో అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి అనేక రకములైనటువంటి ఫలములు పండి ఉన్నాయి. పక్వానికి వచ్చి శుభ్రంగా పండి ఉన్నాయి పళ్ళు.
అలాగే నీ చెట్ల మీద తేనె ఉంది, కందమూలములు ఉన్నాయి నీ శిఖరాల మీద. నువ్వు ఒక్కసారి పైకి లే, సముద్రం నుంచి బయటికి లేచి ఆ వస్తున్నటువంటి స్వామి హనుమకు ఆతిథ్యం అన్నాడు. మైనాకుడు పైకి లేచాడు. స్వామి అనుకున్నారు, నేను లంకకి అమ్మను అన్వేషించడానికి వెళుతూ ఉంటే ఇదేమిటి, ఈ కొండ ఇలా పైకి లేస్తోంది, పైగా మోహింపచేసేలాగా దీనికి బంగారు శిఖరాలు కూడా ఉన్నాయి, ఇదేదో నా ప్రయత్నానికి విఘ్నం కలిగించేలాగా ఉన్నది అని అనుకుని తన ఉరముతోటి ఒక్క తోపు ఇలా తోసేసరికి ఆ పర్వతం, అంత పెద్ద మైనాక పర్వతం సముద్రంలో పడిపోతే మళ్ళీ లేచాడు. ఇప్పుడు ఆ శిఖరం కొండలా కాకుండా ఒక మనుష్య రూపాన్ని ధరించి స్వామిని వేడుకున్నాడు మైనాకుడు. స్వామి, నీ తండ్రి నాకు ఎంతో పూజ్యనీయుడు, అందువల్ల నువ్వు కూడా నాకు అత్యంత పూజ్యనీయుడివి. నువ్వు నా ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది. నీకు ఆతిథ్యం ఇవ్వడం అనేటటువంటిది నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అవుతుంది. ఆతిథ్యం స్వీకరించవలసింది అని ఎంతో వినమ్రంగా అడిగాడు. మానవ రూపం ధరించి కొంచెం విశ్రాంతి తీసుకొని ఆ శిఖరం మీద తేనె తాగు, ఫలములు తిను అని ఎంతో భక్తిగా వినయంగా అడిగాడు. స్వామి హనుమ, ఆయన బుద్ధిమతాం వరిష్టం కదండి నాయన, నేను రామకార్యం మీద వెళుతున్నాను, ఆ కార్యం పూర్తయ్యేదాకా నేను ఎక్కడా ఆగను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. రాముడు విడిచిపెట్టినటువంటి బాణానికి నాకు తేడా లేదు. ఆ బాణం ఎలాగైతే కన్ను మూసి కన్ను తెరిచే లోపున తాను ఆ గమ్యాన్ని తాను ఎందుకైతే విడిచిపెట్టబడిందో ఆ పని పూర్తి చేసి తిరిగి వచ్చి అమ్ముల పొదిలో చేరుతుందో, నేను కూడా అలాగే రామచంద్రమూర్తి చేత విడువబడినటువంటి బాణంలా వెళుతున్నాను. అందువల్ల రామకార్యం పూర్తయ్యేదాకా నేను ఎక్కడా ఆగను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందువల్ల మీరు మరేమనుకోకండి అని ఆ కొండనిలా ఒకసారి తాకి, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను స్వీకరించినట్లే అని ముందుకు సాగిపోయారు స్వామి హనుమ. ఆ రోజున మైనాకుడు ఎలాగైతే మానవ రూపంలో ఆ స్వామి హనుమతో మాట్లాడారో, అలాగే ఇక్కడ వింధ్య పర్వతం మనుష్య రూపాన్ని పొంది వచ్చినటువంటి అగస్త్య మహర్షికి అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, తాగడానికి నీళ్ళిచ్చాడు, షోడశ అంటే 16 రకముల ఉపచారములు చేశాడు, పళ్ళిచ్చాడు, తినడానికి తేనిచ్చాడు, తాంబూలం ఇచ్చాడు. మహాత్మా, మీ దర్శనం నేను ఈనాడో చేసుకున్నటువంటి సుకృతం, నేను ఈనాడో పుణ్యం చేశాను ఏదో జన్మలో. మీ రాకతో నా శరీరం అంతా కూడా, నా శరీరం మొత్తం ధన్యత చెందింది. స్వామి, నేను మీ భృత్యుడిని, మీ సేవకుడిని. నేను ఏం చెయ్యాలో సెలవియ్యండి, ఆనతియ్యండి. మీరు ఏది చెయ్యమంటే అది చేస్తాను అని ఆ వింధ్య పర్వతం అగస్త్య మహర్షికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. కిం కర్తవ్యమతం పరహ అన్నాడు. కిం కర్తవ్యమతం మతఃపరం, ఆజ్ఞాపించండి అన్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం, కిం కర్తవ్యం, ఏమిటి నా కర్తవ్యం అని అడిగాడు. అలా వింధ్యాద్రి అడగగానే మహర్షి అన్నారు, నాయనా వింధ్య, నీకు నా మీద ఉన్నటువంటి ఆ భక్తి శ్రద్ధలకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను, నా భార్య లోపాముద్ర, మేమిద్దరమి కూడా తీర్థయాత్రలకు బయలుదేరామురా. అందున ప్రస్తుతం మేము దక్షిణ భారతదేశ తీర్థయాత్రలకు వెళుతున్నాం. పూర్వకాలంలో ఎవరైనా గురువులకో పెద్దలకో సాష్టాంగ నమస్కారం చేస్తేట ఆ గురువుగారో లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్దలో ఈ సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వాళ్ళ యొక్క భుజాలు పట్టుకుని, లే నాయన పైకి లే అని లేపితే కానీ లేచేవారు కాదుట. అలా ఉండేది సాంప్రదాయం. ఇక్కడ మనం అందువల్ల ఆ అగస్త్య మహర్షి వచ్చినటువంటి అగస్త్య మహర్షికి ఆయన వింధ్యాద్రి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేస్తే తదనంతరం జరిగినటువంటి పరిణామక్రమం ఏమైతే జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.